రాష్ట్ర పాలనలో అరుదైన అధ్యయనానికి తెరలేవనుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకునే విధంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దట్టమైన కారడవిలో సమ్మక్క సారలమ్మ వనదేవతల కొలువైన మేడారం వేదికగా కేబినెట్ మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటివరకు సచివాలయానికే పరిమితమైన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈసారి అడవి బాట పట్టనుంది. అటవీ ప్రాంతంలో గిరిజన దేవతల సన్నిధిలో పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం నిర్వహించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపైన ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటి చెప్పేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా సచివాలయంలోనే జరుగుతుంది. దీనికి కొన్ని విధి విధానాలు కూడా ఉంటాయి. అటెండెన్స్ పుస్తకంలో సంతకాలు కూడా చేస్తారు, మినిట్స్ రూపొందిస్తారు. వాటిని రేపు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజలకు వివరించాల్సి కూడా ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం తొలిసారి సచివాలయం వెలుపల మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం పెట్టుకుంది. సచివాలయం బయట కేబినెట్ మీటింగ్ జరగడం ఇది తొలిసారి. సచివాలయం బయట, అది కూడా మేడారంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని అనుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందస్తుగా జరుగుతున్న మంత్రివర్గ సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. నిజంగా సంచలనమే. మనం ఇప్పటి వరకు ప్రజల వద్దకు పాలనను చూసాం, ఆకస్మిక తనిఖీలు చూసాం. కానీ తొలిసారి రాష్ట్ర సచివాలయంకు బయట సెక్రటేరియట్ గోడలు దాటనుంది తెలంగాణ కేబినెట్. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ కేబినెట్ తో పాటు అధికార యంత్రాంగం మొత్తం అడవి బాట పట్టనుంది. అవును, దట్టమైన కారడవి బాట పట్టనుంది రేవంత్ కేబినెట్. సహజంగా హైదరాబాద్లోని భవ్యమైన సచివాలయంలో ఎయిర్ కండిషన్ రూములు, టేబుల్స్ మధ్యన జరిగే కేబినెట్ మీటింగ్స్ కు భిన్నంగా పట్నం దాటి అడవి గుండెల్లోకి వెళ్తుంది రేవంత్ సర్కార్. ఈ మంత్రివర్గ సమావేశానికి ఈ నెల 18 ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ రోజు సాయంత్రం ములుగు దట్టమైన అటవీ మధ్యలోని మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆ రోజు ఉదయం ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సభ ముగించుకుని స్ట్రైట్ గా మేడారంకు వెళ్లనున్నారు సీఎం రేవంత్. అక్కడే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఎప్పుడు సచివాలయంలో జరిగే కేబినెట్ మీటింగ్ కు భిన్నంగా అడవి మధ్యలో రేవంత్ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రికి అక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసి మేడారం పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తారు రేవంత్ రెడ్డి. రొటీన్ కు భిన్నంగా అందరూ ప్రత్యేకంగా మేడారంలో అడవి మధ్యలో కేబినెట్ మీటింగ్ పెట్టడం వెనుక రేవంత్ ప్రత్యేక ఆలోచన ఉన్నట్లు టాక్. దేశంలోనే కాదు, ఏకంగా ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరకు మేడారం వేదిక. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. దక్షిణాది కుంభమేళగా భావించే ఈ మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. అక్కడ కొలువైన సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతరను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని డిసైడ్ అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనిలో భాగంగా సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ చేసింది. అంతేకాకుండా ఏకంగా 300 కోట్లతో మేడారంలో అభివృద్ధి పనులను పూర్తి చేసింది. దీంతో ఇక్కడ కేబినెట్ మీటింగ్ నిర్వహించడం ద్వారా తమ ప్రభుత్వం మేడారం ఆదివాసీ జాతరకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో ప్రపంచానికి చాటనుంది. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మేడారం మహాజాతరకు అభివృద్ధికి శాశ్వత ప్రణాళికలు, మాస్టర్ ప్లాన్ తో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది కేబినెట్. దీంతో పాటు జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది కేబినెట్. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, రిజర్వేషన్లతో పాటు కృష్ణ, గోదావరి నది జలాలు, ప్రాజెక్టులు, కాళేశ్వరం బ్యారేజీల పునర్నిర్మాణంపై చర్చించనుంది కేబినెట్. ఇక సమ్మక్క సారలమ్మ వనదేవతలు సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్. పీసీసీ ప్రెసిడెంట్ గా ఇక్కడి నుంచే తన ప్రచారంను మొదలుపెట్టారు రేవంత్. ఇప్పుడు సీఎం గా దేశంలో ఎవరూ చేయని విధంగా ఫస్ట్ టైం సచివాలయం గోడలు దాటి అడవి గుండెల్లోకి ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో గిరిజన సంస్కృతిని గౌరవించడంతో వారి మనసులు దోచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కేబినెట్ భేటీపై రాజకీయ అంశాలు పక్కన పెడితే అభివృద్ధికి దూరంగా ఉండే ఆదివాసీలు మనలో భాగమే అన్న సందేశాన్ని ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.